ప్రతి మాటలో సీఎం కేసీఆర్పై విషం చిమ్మడం తప్ప తెలంగాణ ప్రధాని మోదీ ఒక్క రూపాయి ఇచ్చింది లేదని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మునుగోడులో ఓడిపోయామనే అక్కసుతోనే మోదీ మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. నల్గొండ జిల్లా వేదికగా ప్రధాని మోదీపై జగదీష్ రెడ్డి నిప్పులు చెరిగారు. 8.5 ఏళ్లలో తెలంగాణకు ఎప్పుడు వచ్చినా కూడా ప్రధాని మోదీ ఒక్క పైసా ఇచ్చిన సందర్భం లేదని దుయ్యబట్టారు. కేంద్రం సృష్టిస్తున్న ఆటంకాలను సీఎం కేసీఆర్ అధిగమిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారని నిప్పులు చెరిగారు. మాట్లాడిస్తుందని అర్థమవుతుంది. తెలంగాణ పట్ల అడుగడుగున విషయం కక్కిన మీరు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల విషయం కక్కిన మీరు, తెలంగాణ అభివృద్ధిని అడుగడుగున ఆటంకపరచడానికి ప్రయత్నం చేసిన మీరు ఇవాళ ఏదో తెలంగాణ ప్రజల గురించి మాట్లాడితే కేసీఆర్ గారితో ప్రమాదం ఎదురవుతుందని, ఈ దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వంలో మీ పైన తిరుగుబాటు చేస్తారని అక్కస్తో ఇవన్నీ మాట్లాడుతున్నారు తప్ప మోడీ గారు ఇక్కడ ప్రత్యేకంగా ఇంత మేఘాల మీద వచ్చి మోడీ గారు కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నారంటే దాని వెనకాల ఉన్న కారణం ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. మోడీ గారు కావచ్చు, వారి తర్వాత వారి వెనకాల ఉన్న అమిత్ షా గారు కావచ్చు, ఇంకా ఏ ఇతర కేంద్ర మంత్రులు కావచ్చు, ఎవరు వచ్చినా ఇప్పటి వరకు మీరు ఎప్పుడైనా మీ చెవులారా ఒక్క మాట విన్నరా? ఇగో ఈ రాష్ట్రానికి మేము ఒక ప్యాకేజ్ ఇస్తా ఉన్నాం, మీకు రావాల్సిన నిధుల కంటే, రావాల్సిన గ్రాంట్ల కంటే, రాజ్యాంగం ప్రకారం రావాల్సిన మీ హక్కు కంటే అదనంగా 5 రూపాయలు ఇచ్చినామని ఒక మాట ఎక్కడైనా విన్నారా?